ఐఎమ్ డాక్టర్ మహి భరద్వాజ్. ఎగ్ గురించి మనం ఇవాళ పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎగ్గును తినాలా వద్దా, ఎగ్గులోని ఎల్లో యాల్క్ని తినొచ్చా, షుగర్ బీపీతో సఫర్ అవుతున్న వాళ్ళు ఎగ్ తినొచ్చా, లేదా మిగతా రోగాలతో సఫర్ అవుతున్న వాళ్ళు ఎగ్ తినొచ్చా, ఎగ్ తింటే ఏమైనా నష్టాలు ఉన్నాయా, ఎగ్ తినడం వల్ల లాభాలు ఏంటి, అసలు ఎగ్ ఎందుకు తినాలా, దీని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ఎగ్ గురించి తెలుసుకోవాలి అంటే ఎగ్ ప్రోటీన్స్ అంటే విటమిన్ డి, విటమిన్ ఏ, విటమిన్ కే, జింక్, ఐరన్ ఇవన్నీ కలగలిపిన పోషకాలు ఉండేది ఓన్లీ ఎగ్గులోనే. అందులోనూ అతి తక్కువ ధరలో ఇన్ని పోషకాలు తినడం ఓన్లీ ఎగ్గులోనే పాసిబుల్ అవుతుంది. ఎగ్ 50 గ్రాములు ఉంటుంది అప్రాక్సిమేట్లీ. 50 గ్రాముల ఎగ్గులో 80% క్యాలరీస్ అండ్ ఎనర్జీ. ఎగ్గులో 6 గ్రాముల ప్రోటీన్ అయితే ఉంటుంది. ప్రతిరోజు ఎవరైతే ఎగ్గును 1-2 తింటారో వాళ్ళకి కంటి చూపు మందగించడం, కంటి శుక్లాలు రావడం అనేది తగ్గుతూ వస్తుంది అనమాట. అలాగే ఎగ్ అంటే ఎవ్రీడే మనకు కొన్ని న్యూట్రియంట్స్ అవసరం. దీంట్లో మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి, మ్యాక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి. మ్యాక్రో న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఎనర్జీ, ఫ్యాట్, క్యాలరీస్, ప్రోటీన్స్ ఇవన్నీ కూడా మనకు ఎవ్రీడే డైట్లో అవసరం. కాబట్టి ఎవరైతే 1-2 ఎగ్లను ప్రతిరోజు తింటారో వాళ్ళకు మ్యాక్రో న్యూట్రియంట్స్ అనేటివి పుష్కలంగా వస్తాయి. నాడీ సంబంధిత వ్యాధులు, లివర్ సంబంధిత వ్యాధులతో బాధపడే వాళ్లకు ఎగ్గులో ఉండే కొలిన్ వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు తప్పకుండా ఎగ్గును తీసుకోవాలి. దాంతోపాటు ఎగ్గులో ఉండే సల్ఫర్ అండ్ మిగతా లవణాలు, విటమిన్స్ వల్ల జుట్టు అటు సిల్కీగా, ఇటు స్ట్రెంగ్తెన్గా, దృఢంగా తయారవుతుంది. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం చాలా మంది ప్రొఫెషన్స్ ఎలా ఉన్నాయంటే మార్నింగ్ వాళ్ళు వెళ్తే నైట్ వరకు కూడా తిరిగి రారు. అంటే దాదాపు సూర్య రశ్మి అనేది వాళ్ళ పైన పడదు. ఎంతసేపు క్లోజ్డ్ ఏసీ హాళ్ళల్లో, ఏసీ రూమ్లలోనే వర్క్ చేయాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళకు విటమిన్ డి డెఫిషియన్సీ చాలా అధికంగా ఉంటుంది. దీని వలన వాళ్ళకు అటు ఇమ్యూనిటీ తగ్గడం, ఇటు బోన్స్ వీక్ అవుతూ ఉండడం, తొందరగా నీరసము, అలసట, ఆయాసము వస్తూ ఉండడం, వెయిట్ పెరుగుతూ ఉండడం అనేది జరుగుతుంది. చాలా మంది వెయిట్ లాస్ ప్లాన్ తీసుకున్నప్పటికీ కూడా వెయిట్ దానికి కారణం కూడా విటమిన్ డి డెఫిషియన్సీ. కాబట్టి రోజు 2 ఎగ్స్ తినడం వలన ఈ విటమిన్ డి డెఫిషియన్సీని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. అలాగే ఎగ్గులో యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, లవణాలు, విటమిన్ డి ఉండడం వల్ల గోర్లు ఎంతో దృఢంగా ఉంటాయి, ఎంతో షైనీగా, ఎంతో ఆరోగ్యకరంగా ఉంటాయి. ఎగ్ తినాలా వద్దా, దాంతోపాటు ఎగ్లోని ఎల్లో యాల్క్ తినాలా వద్దా అని చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్న అన్ని బెనిఫిట్స్ని చూస్తే ఎగ్ మాత్రం 100% 2-3 ఎగ్స్ ఎవ్రీడే తినొచ్చు. దాంతోపాటు మరి ఎల్లో యాల్క్ తినాలా అంటే చాలా మందికి ఒక డౌట్ అనమాట. ఎల్లో యాల్క్ తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని, బీపీ పెరుగుతుందని, కార్డియాక్ ఇష్యూస్ వస్తాయని, లావు పెరుగుతారని, పొట్ట పెరుగుతుందని, యూరిక్ యాసిడ్ పెరుగుతుందని, ఇలా చాలా నానా రకాల ప్రాబ్లమ్స్ పెరుగుతాయని ఒక అపోహ అయితే ఉంటుంది. ఎగ్ ఎల్లో యాల్క్లో రిచ్ సోర్స్ ఆఫ్ డి విటమిన్ అనేది ఉంటుంది. దాంతోపాటు మనకు కొలెస్ట్రాల్ అనేది ఉంటుంది. కొలెస్ట్రాల్ అది గుడ్ కొలెస్ట్రాల్ అనమాట. అంటే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది ఎగ్ ఎల్లో యాల్క్లో ఉంటుంది. దాని వలన మనకు గుండెకు చాలా హెల్దీ అనమాట. అంటే అటు కొలెస్ట్రాల్ రాకుండా, కొలెస్ట్రాల్ వచ్చిన వాళ్ళకు నార్మల్ అవుతూ వస్తుంది, కొలెస్ట్రాల్ రాకుండా చూస్తుంది. ఈ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఉండడం వల్ల మనకి కార్డియోవాస్కులర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావు, కార్డియాక్ అరెస్టులు రావు, కార్డియాక్ స్ట్రోకులు రావు, అలాగే కార్డియాక్ బ్లాకేజెస్, వాల్స్ బ్లాకేజెస్ అనేటివి రావు, బీపీ కూడా నార్మల్గా ఉంటుంది. ఇది పరిశోధనా పూర్వకంగా 5 లక్షల మంది పైన పరిశోధించిన తర్వాత దీన్ని వెల్లడించడం అయితే జరిగింది. కాబట్టి 100% బీపీ పేషెంట్స్ కానీ, కార్డియాక్ పేషెంట్స్ కానీ తప్పకుండా రోజు 2 ఎగ్లను మాత్రం తినవచ్చు. 100% ఇది గుండెకు ఎంతో హెల్దీ లైఫ్ స్టైల్ని అయితే ఇస్తుంది. దీంతోపాటు షుగర్ పేషెంట్స్ కూడా ఒక డౌట్ అనమాట. ఎగ్గులే ఉండే ప్రోటీన్ వల్ల షుగర్ పెరుగుతుంది అని చాలా మందికి డౌట్ ఉంది. కానీ ప్రోటీన్తో పాటు విటమిన్ డి ఉండడం వల్ల షుగర్ పేషెంట్స్కి ఎవరైతే ఉందో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తగ్గుతుంది. దానివల్ల షుగర్ అనేది నార్మల్ అవుతుంది. దీంతోపాటు షుగర్ పేషెంట్స్కి ఎనర్జీ లెవెల్స్ అధికంగా అవసరం పడతాయి. కాబట్టి ఎగ్గుని తినడం అనేది ఎంతో బెనిఫిట్గా చెప్పొచ్చు. దాంతోపాటు ఎగ్ అనేది హై బయాలజికల్ వాల్యూస్ ఉండే ప్రోటీన్ కాబట్టి షుగర్ పేషెంట్స్కు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో భారతదేశంలో 68%
పిల్లలు మాల్ న్యూట్రిషన్తో అంటే పోషకాహార లోపంతో చాలా రకాల రోగాలతో బాధపడుతున్నారని చెప్పేసి WHO అయితే చెప్తుంది. దాంతోపాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతుందని చెప్పేసి అది వెల్లడిస్తుంది. కాబట్టి 5 నెలల పాప నుండి పెద్దవాళ్ళ వరకు రోజు 2 ఎగ్లను ఖచ్చితంగా తీసుకోండి. ఎగ్గులో ఉండే చొలిన్ వలన పిల్లల్లోని మెదడు ఇంప్రూవ్మెంట్తో పాటు విటమిన్ B12, విటమిన్ D, ప్యాంథోజెనిక్ యాసిడ్స్ ఉండడం వలన అబ్జార్ప్షన్ అంటే తీసుకున్న పోషకాలు అబ్జార్ప్షన్ అనేది అద్భుతంగా ఉంటుంది. దాంతోపాటు పిల్లల మెదడు చురుకుదనంతో పాటు యాక్టివ్గా ఎనర్జెటిక్గా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. వాళ్ళ లోపల ఎముకల పుష్టి దృఢత్వం అనేది ఎంతగానో పెరుగుతుంది. ఎగ్గులో ల్యూపిన్, జియోజాంతిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉండడం వల్ల విటమిన్ ఏ పుష్కలంగా ఉండడం వల్ల కంటికి సంబంధించిన సమస్యలు 100% నయమవుతాయని చెప్పేసి పరిశోధన పూర్వకంగా రీసెంట్ రీసెర్చ్ అయితే వెల్లడిస్తుంది. దీంతో పాటు మనకు కొన్ని డౌట్స్ ఉంటాయన్నమాట. కొన్ని రకాల సమస్యలతో బాధపడే వాళ్ళు ఎగ్గును తినకూడదు అని చెప్పేసి అనుకుంటారు. ఎస్పెషల్లీ కిడ్నీకి సంబంధించిన సమస్య. కిడ్నీలో సీరం క్రియాటిన్ ఎప్పుడైతే పెరుగుతుందో వాళ్ళు ఎగ్గును అవాయిడ్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఎగ్గును 100% తినొచ్చు. దీంతో పాటు జాండీస్ అంటే లివర్ సిరోసిస్ కానీ, ఫ్యాటీ లివర్ కానీ, లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎగ్గును అవాయిడ్ చేస్తూ ఉంటారు. అలాగే ఒబేసిటీ, లావు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎగ్ తినడం వల్ల ఇంకా లావు అయిపోతామని అనుకుని ఎగ్గును అవాయిడ్ చేస్తూ ఉంటారు. కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు కూడా ఎగ్ తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది అని చెప్పేసి ఎగ్గునైతే అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఫీవర్స్, సీజనల్ ఫీవర్స్ కానీ, టైఫాయిడ్, డెంగీ లాంటి ఫీవర్స్ వచ్చినప్పుడు ఎగ్గును అవాయిడ్ చేస్తూ ఉంటారు. కానీ ఈ అన్ని సందర్భాలలో కూడా మీరు ఎగ్గుని తీసుకోండి. దానిలో ఉండే న్యూట్రియన్స్ అండ్ హై బయాలజికల్ వాల్యూస్ ఎంతగానో ఉపయోగపడతారు. మీరు తొందరగా రికవరీ అవ్వడానికి అది ఉపయోగపడుతుంది. కాబట్టి 100% రోజు మీ ఇంటిల్లి పాది 1 నుంచి 2 ఎగ్గులను తినండి. ఎంతో ఆరోగ్యాన్ని అయితే పొందండి.